ఈ వాక్యాన్ని వినిచుండగా నాయన ప్రభా ప్రతి ఒక్క బిడ్డను బలపరచుమని యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మనకి ఇవ్వబడినటువంటి ఈ దినమున ముందుగా మనము ఒక వాక్య భాగ్యాన్ని మనం విన్నాం. ఎవరి గురించి విన్నాం? ఫస్ట్ విన్నారా ఎవరన్నా? ఎవరి గురించి విన్నాం? ఫస్ట్ వాక్యం హుల్దా గురించి విన్నాం. రెండవది దైవజన్ గురించి చెప్పిన వాక్యాన్ని మనం విన్నాం అనమాట. ఈ దినము ఏర్పాటు చేయబడిన స్త్రీ కలిగిన సంపూర్ణతలకు వచ్చినటువంటి స్త్రీ అనే అన్నా గురించి మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం అనమాట. అన్నా గురించి చెప్పాలని ఎంతో ఆశపడుతున్నాను. అన్నా గురించి మనం ధ్యానం చేసినట్లయితే లూకా సువార్త 2వ అధ్యాయం 36, 38 వచనంలో అన్నా గురించి 3 వచనాలు మాత్రమే చెప్పబడుతుంది అన్నమాట. ఈ వచనాలు రాసింది ఎవరంటే లోకా భక్తుడు రాయడం జరిగింది. ఈమె జీవితంలోంచి 7 మాటలు, శ్రేష్టమైన మాటలు నేను చెప్పాలని ఆశపడుతున్నాను. ఆమె ఏ విధంగా జీవించింది, ఆమె దేవునిలో ఏ విధంగా దేవాలయంలో ఉండి ప్రార్థన చేసింది అనే శ్రేష్టమైన మాటలు ఇప్పుడు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. లూకా సువార్త 2వ అధ్యాయము 36 వచనం నుండి 38 వచనం వరకు చూడండి. మరియు ఆషేరు గోత్రకురాలును పనియేలు కుమార్తెనైన అన్నా అను ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యత్వం మొదలు 7 ఏండ్లు పెనిమిటితో సంసారము బహుకాలం గడిచినదే. 84 సంవత్సరములు చేసి విధవరాలయుండి దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో కనిపెడుచున్న వారందరితో ఆయనను గూర్చి మాట్లాడుచుండెను. అన్నా అనగా అర్థం ఏంటంటే కృప. ఈమె ఆషేరు గోత్రికురాలు. ఆషేరు అనగా సుఖము, సౌఖ్యము అని అర్థాన్ని ఇస్తుంది. అంత మాత్రమే కాకుండా ఈమె ఎవరి కుమార్తె అంటే పనియేలు యొక్క కుమార్తె అని చెప్పబడుతుంది. పనియేలు అంటే దేవుని ముఖము, దేవుని దర్శనము. అన్నా గురించి మనం ధ్యానం చేసినట్లయితే అన్నా బాల్యం సుఖ సంతోషాలతో గడుపుతూ తల్లిదండ్రులతో గడుపుతూ ఉంది. తర్వాత ఆమె వివాహ వ్యవస్థలో ప్రవేశపెట్టబడిన తరువాత భర్తతో ఎన్ని సంవత్సరాలు జీవించిందండి? తెలీదా? చెప్పట్లేదు ఎవరన్నా? 7 సంవత్సరాలు ఆమె జీవించింది. 7 సంవత్సరాలు జీవించిన తర్వాత తన భర్త ఏమవుతాడంటే హఠాత్తుగా మరణిస్తాడనమాట. మరణించిన అనుకోని సంఘటనతో ఆయన మరణించడంతో అన్న ఏం చేస్తుందంటే దేవాలయంలోనే ఉండడం జరుగుతుందన్నమాట. సాధారణంగా యవ్వన కాలంలో తన భర్తలు చనిపోతే వారు ఏం చేస్తారండి? వాళ్ళు దూషించుకుంటూ ఉంటారనమాట. తర్వాత ఏం చేస్తారు? ఏంటి నా జీవితం ఇలా అయిపోయింది, నా బ్రతుకు చీకటిగా అయిపోయింది ఏంటి నా బ్రతుకు అనేసి వాళ్ళు అనుకుంటూ ఉంటారు. తర్వాత పెళ్లి చేసిన పెద్దల్ని ఏం చేస్తారు? దూషించుకుంటూ ఉంటారు. పెళ్లి చేసిన పెద్దల్ని దూషిస్తారు. తర్వాత దేవుని కూడా దూషిస్తూ ఉంటారు. దేవుని దూషిస్తూ దేవుని సన్నిధికి కూడా రావడం మానేస్తూ ఉంటారన్నమాట. అన్న మాత్రం తన జీవితంలో నష్టాన్ని బట్టో, తనకు వచ్చిన బాధను బట్టో, కష్టాన్ని బట్టో దేవునికి దూరం అవ్వలేదు. కానీ అన్న చేసిన శ్రేష్టమైన పనులు ఏమిటి అని మనం ఆలోచన చేసినట్లయితే మొదటిగా తన కష్టకాలంలో దేవుణ్ణి ఆశ్రయించింది. కీర్తన గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనం చూడండి. నిన్ను ఆశ్రయించు వారందరూ
సంతోషించుదురు. నీవే వారిని కాపాడుదు గనుక వారి నిత్యము ఆనందధ్వని చేయుదురు. ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయిస్తారో వారి జీవితాల్లో సంతోషాన్ని ఆనందాన్ని ఇస్తానంటున్నాడు. ఎందుకంటే సమస్తాన్ని సృజించిన సృష్టికర్తను మనం ఆశ్రయిస్తే లోకంలో ఎవరున్నా లేకపోయినా దేవుడు మనల్ని బలపరుస్తాడు, సరిచేస్తాడు అన్నమాట. అదేవిధంగా కీర్తన గ్రంథము 34వ అధ్యాయము 5వ వచనం చూడండి. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములు ఎన్నడను లజ్జింపకపోవును. తనపై ఆధారపడిన బిడ్డలను దేవుడు ఏం చేస్తానన్నాడు? వెలుగుగా చేస్తాడు. తనపై ఆధారపడిన బిడ్డలకు చీకటిల నుంచి వారి జీవితాలను వెలుగుగా చేయగలిగిన దేవుడు మన దేవుడు. నిందల్లోనూ బాధల్లోనూ దేవుని తట్టు ఎవరైతే చూస్తారో వారందరినీ దేవుడు ఏం చేస్తానంటున్నాడు? వారి సమస్యల నుండి దేవుడు విడిపిస్తాడు. ఇది తెలుసుకున్నటువంటి అన్న మనుషులను కాక ఎవరిని ఆశ్రయిస్తుందంటే దేవుణ్ణి ఆశ్రయిస్తుంది. మనం కూడా అంతే కదండి. ఏదైనా ఆపద కలిగిందనుకోండి, ముందుగా మనం ఎవరి దగ్గరికి వెళ్తాం? మనుషుల వద్దకు పరిగెడతాం మొదటిగా. తర్వాత రెండవదిగా ఎవరు గుర్తొస్తారు? దేవుడు గుర్తొస్తాడు. ముందు మనుషుల దగ్గరికి వెళ్ళి మన బాధలు చెప్పుకుంటాం, తర్వాత దేవుని దగ్గరికి వచ్చి మనం మొరపెడతాం అన్నమాట. మనం మనుషుల వద్దకు మనం పరిగెట్టడం కాదు, కానీ దేవుని సన్నిధికి వచ్చి మనము మొరపెట్టేవారుగా మనం ఉండాలి. దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, మనుషులు నమ్ముకునేట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది. అదేవిధంగా మనం కూడా ఏం చేయాలి? దేవుని ఆశ్రయించే వారిగా మనం ఉండాలన్నమాట. రెండవదిగా మనం చూసినట్లయితే అన్న దేవాలయాన్ని విడువలేదు. అన్న దేవాలయాన్ని విడువక ఏం చేస్తుందంటే రేయింబగళ్ళు అక్కడే ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. మనం దేవుని సహవాసం కోరుకుంటూ ప్రస్తుత దినాల్లో మనం ఏం చేస్తున్నామండి? విశ్వాసులు అన్నవారు ఎలా ఉన్నారు? మందిరానికి రావాలంటే ఎవరో ఒకరు తోడు మనకి కావాలి, లేకపోతే తోడు లేకపోతే మనము మందిరానికి వెళ్ళేవారంగా మనం ఉండం. ఎవరో ఒకరు తోడు వస్తేనే మనం దేవుని ఆలయానికి వస్తూ ఉంటాం అన్నమాట. అన్న అయితే 84 సంవత్సరములు తన జీవితాన్ని ప్రభు పాదాల వద్ద గడపడానికి ఇష్టపడుతుందన్నమాట. మనం కూడా ప్రభు పాదాల వద్ద గడిపే వారంగా మనం ఉండాలి. కీర్తన గ్రంథము 24వ అధ్యాయము 6వ వచనం చూడండి. ఆయన ఆశ్రయించువారు యాకోబు దేవా నీ సన్నిధిలో వెతుకువారు అట్టివారే. అన్న దేవుని సహవాసంలో ఉండి తన శ్రమ శోధన విడిచి దేవుని సన్నిధిని కోరుకుంది. మనం కూడా దేవుని సహవాసాన్ని కోరుకుంటే దేవుడు మన కుటుంబాన్ని ఒక అత్యున్నత స్థానంలో ఉంచగలుగుతాడు అన్నమాట. మూడవదిగా చూసినట్లయితే అన్న ఉపవాస ప్రార్థన చేస్తుంది. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం చూడండి. త్వరగా తీయాలి. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి, ఇదే యెహోవాకు. ఉపవాస ప్రార్థన అంటే చాలా శ్రేష్టమైన ప్రార్థన. ఎప్పుడు కూడా మనం ఉపవాస ప్రార్థన చేస్తామో అప్పుడు దేవుడు మన ఇంటిలో ఏమైనా సమస్య ఉన్నా దాన్ని తీసివేయడానికి సమర్థుడు ఎవరయ్యా అంటే దేవుడు. మనం ఎప్పుడు ఉపవాసం ఉంటాం చెప్పండి? ఎప్పుడు ఉపవాసం ఉంటాం? మనం సంతోషంగా ఉన్నప్పుడు, లేకపోతే దేవుడు మనకు మేలు చేసినప్పుడు మనం ఏం చేస్తూ ఉంటాం? ఉపవాసం ఉంటాం. అన్న అయితే ఏం చేసింది? ఎప్పుడుంది ఉపవాసము? అన్న ఎప్పుడుందంటే తన భర్తను పోగొట్టుకున్న తర్వాత తన కన్యత్వాన్ని దేవుని సమ్ముఖంలో గడుపుతూ దేవుని సన్నిధిలో ఆమె ఉంటుంది. దేవుడు నా జీవితంలో ఏం చేయలేదు అని
ఆమె నిరాశపడుతూ వెనక్కు వెళ్ళలేదు, కానీ అన్నాకి కలిగిన కష్టాన్ని మర్చిపోయి దేవునిలో సహవాసం చేస్తూ ఉపవాస ప్రార్థన చేస్తుంది. మనకు అనేక సమస్యలు, శోధనలు వచ్చిన దేవుడు మనకు ఏమిస్తాడండి? మనం ప్రార్థన చేస్తే జయ జీవితాన్ని ఇస్తాడు. అసాధ్యమైన కార్యాలను కూడా దేవుడు మనకేం చేస్తాడు? సాధ్యమైన కార్యాలుగా చేయగలుగుతాడు. కాబట్టి మనం కష్టంలో ఉన్నప్పుడు దేవుడు మనకు ధైర్యాన్ని ఇచ్చి ముందుకు తీసుకుని వెళ్ళే దేవుడుగా మనకున్నాడు. 4వదిగా మనం చూసినట్లయితే దేవుని సన్నిధిలో ఏం చేస్తుందంటే కనిపెడుతుంది. మనం కూడా దేవుని సన్నిధిలో కనిపెడుతున్నామా? దేవుని సన్నిధిలో మనము కనిపెట్టేవారిగా మనం ఉండాలన్నమాట. యూదా పత్రిక 1వ అధ్యాయము 20-21 వచనాలు చూడండి. యూదా పత్రిక 1వ అధ్యాయము 20-21 వచనాలు మీరు తీస్తారా? చదివేనా? ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మెను మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరం కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకుని ఉండుడి. తీసారా? దొరకలేదా? ఇంకా మనం ఏం చేయాలి? దేవుని సన్నిధిలో మనము కనిపెట్టుకునే వారిగా మనం ఉండాలి. అన్న దేవుని చూచు వరకు విశ్వాసంతో కనిపెట్టుకుని ఉన్నదనమాట. 8వ దినమున యేసుక్రీస్తు వారిని దేవాలయానికి తీసుకొచ్చారు. ఎవరు తీసుకొచ్చారు? మరియా, యేసేపులు అంటే వారి తల్లిదండ్రులు 8వ దినమున దేవాలయానికి తీసుకొచ్చినప్పుడు ఆ చిన్న బాలుని చూసి పరిపూర్ణమైన విమోచకుడు యేసుక్రీస్తుని నేను చూచాను అనేసి ఆమె ఏం చేస్తుంది? దేవుణ్ణి స్తుతిస్తుంది అనమాట. అక్కడ ఇంకొక ఆయన ఉన్నారు. ఎవరైనా? నో రెస్పాన్స్ అని ఎవ్వరు మాట్లాడట్లేదు. ఏది అడిగినా సిమియోను ఉన్నాడనమాట. అన్న ఎవరితో పాటుగా ఉంది అక్కడ? సిమియోన్తో పాటుగా అక్కడ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఆ సిమియోను కూడా అక్కడ దేవాలయంలో ఎందుకు ఉన్నాడండి? యేసుక్రీస్తు యొక్క రక్షణ కొరకు కనిపెడుతున్నాడు. సిమియోను కూడా సిమియోను పక్కన అన్న ఉండి దేవుణ్ణి స్తుతిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. 5వదిగా అన్న పరిచర్య చేసింది. కీర్తన గ్రంథము 84వ అధ్యాయము 10వ వచనం చూడండి. నీ ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారంలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారం వద్ద నుండుట నాకు ఇష్టము. మనము 1 గంట దేవాలయంలో ఉండడానికి కూడా మనము చాలా విసుగొచ్చేస్తుంది కదా మనకి. 1 గంట కూడా మనం దేవాలయంలో ఉండలేం. ఇప్పుడు మనకి ఏమవుతుంది? చెమటలు పట్టేసి చిరాగ్గా ఉంది, అవునా? అన్న అయితే అలా అనుకోలే. అన్న ఏం చేసిందంటే దేవాలయంలో ఉండి దేవాలయంలో ఉన్నటువంటి వస్తువులను శుభ్రపరుస్తూ దేవాలయాన్ని శుభ్రపరుస్తూ ఆమె దేవాలయంలోనికి వచ్చిన వారితో పాటుగా ఆవిడ ఏం చేస్తుందంటే దేవుని మాటలు కూడా ఆమె చెప్తుందనమాట. మనం కూడా ఏం చేయాలి? దేవాలయాన్ని మనం కూడా ఏం చేయాలి? ఈ మందిరాన్ని శుభ్రపరచాలి. మనకెందుకులే అని మనము వెళ్ళిపోయేవారుగా మనం ఉండకూడదు. మనమైతే ఏం చేస్తామంటే ఈ మందిరము క్రమపరిచి శుభ్రపరచిన బాధ్యత మనకు ఉంది అనే ఆలోచన మనకి లేకపోలేదు. కాబట్టి మనం ఏం చేయాలి? ఇది మన బాధ్యత అనేసి మనము దేవాలయాన్ని కూడా శుభ్రపరిచే వారిగా మనము ఉండాలన్నమాట. అన్న దేవాలయంలో పరిచర్య చేస్తూ వచ్చిన వారందరికీ కొరకు కూడా ఆవిడ ఏం చేస్తుంది తెలుసా? రాబో రక్షణ కొరకు, విమోచన కొరకు క్రీస్తుని గూర్చి ఆమె మాట్లాడుతుంది. 6వదిగా దేవుని కొనియాడిన స్త్రీగా మనం చూస్తున్నాం. కీర్తన గ్రంథము 27వ అధ్యాయము 4వ వచనం చూసినట్లయితే
యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దానిని నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను అంటున్నాడు. అన్న దేవుని ఆలయంలో ఉండి ఏం చేస్తుందంటే ఆయన యొక్క ప్రసన్నతను చూస్తుంది. మనం కూడా ఏం చేయాలి? దేవాలయంలో ఉండి ప్రార్థన చేసినప్పుడు ఎవరి ప్రసన్నతను చూడాలి? మనము దేవుని యొక్క ప్రసన్నతను మనము చూచేవారుగా మనం ఉండాలన్నమాట. దేవుడు ఆయన సన్నిధిలో అన్నకి గొప్ప వరాన్ని అనుగ్రహించాడు. ఏ వరాన్ని అనుగ్రహించాడండి? దేవుని సన్నిధిలో ఉండి ఆయన్ని ఆరాధిస్తూ స్తుతిస్తూ ఘనపరుస్తూ ఉన్నదన్నమాట అన్న. తర్వాత ఎరికో గోడలు ఏ విధంగా కూలిపోయాయండి? ఎరికో గోడలు ఏ విధంగా కూలిపోయాయి? దేవుణ్ణి స్తుతించడం ద్వారా ఎరికో గోడలు కూలిపోయాయి అన్నమాట. ప్రార్థించడం ద్వారా కాదు, దేవుణ్ణి స్తుతించడం వలన ఎరికో గోడలు కూలిపోయినట్లుగా మనం చూస్తున్నాము. మనం కూడా దేవుని స్తుతిస్తూ గణపరిచేవారిగా ఉండాలి. ఆయన ఆరాధనకు యోగ్యుడు కాబట్టి మనము కూడా దేవుని మందిరానికి వస్తున్నాము అంటే దేవుణ్ణి ఏం చేయాలి? మనము కొనియాడాలి, గణపరచాలి, స్తుతించాలి అన్నమాట. లాస్ట్గా నేను 7వదిగా చెప్తున్నాను, ముగిస్తున్నాను. అన్న దేవుని గూర్చి చెబుతుంది. 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం చూడండి. 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడుగా ఉండకము, అట్టి మాట్లాడు వారు మరి ఎక్కువగా భక్తిహీనులవుదురు. కొరుగుడు పుండు ప్రాకినట్టు వారి మాటలు ప్రాకును. అపవిత్రమైన వట్టి మాటలకు మనం ఏం చేయాలి? అపవిత్రమైన మాటలకు చెవి యొగ్గాల? అపవిత్రమైన మాటలకు మనము చెవి ఒగ్గవారిగా ఉండకూడదు. మంచి మాటలు వినేవారిగా మనం ఉండాలి. ఎవరైనా మనకి మంచి మాటలు చెప్తున్నారనుకోండి, మనం ఏం చేస్తాం? అక్కడి నుంచి వెళ్ళిపోతాం. అయ్యే చెడు మాటలు చెప్తున్నారనుకో, చెప్పు ఇంకా చెప్పు అనేసి మనం ఏం చేస్తాం? చెవి యొగ్గి ఇంకా వింటామన్నమాట. అందుకే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఏం చెప్తుంది చెప్పండి? దుష్టుల ఆలోచన నడువక, పాపుల మార్గమున నడువక, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అని దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే మంచి మాటలకు మనము చెవి యొగ్గేవారిగా మనం ఉండాలి. అదే చెడ్డ మాటలకు మనము చెవి యొగ్గినట్లయితే మనం ఏమవుతాం తెలుసా? భక్తిహీనులంగా మారిపోతాము. కొరుకుడు పుండు ప్రాకినట్టు వారి మాటలు ప్రాకునంటే, మనకి ఏదైనా గాయమైందనుకోండి, చిన్న గాయం, మన ఊరికనే కూర్చుంటామా? ఆ గాయం తగ్గిందా లేదా అనేసి మనం దాన్ని ఏం చేస్తాం? చిన్నగా ఉన్నదాన్ని పెద్దగా ఇప్పుడు పుండు పడిలాగా చేస్తూ ఉంటాం. అదేవిధంగా ఇతరులు చెప్పే మాటలు కూడా ఏ విధంగా ఉంటాయంటే కొరుగుడు పుండు ప్రాకినట్టుగా ఉంటాయన్నమాట. కాబట్టి వారి వద్ద మనం ఎలా ఉండాలి? చాలా జాగ్రత్తగా ఉండాలి. అన్న దేవాలయంకు వచ్చిన వారితో తన గురించి కానీ, నేను ఎన్ని సంవత్సరములు దేవాలయంలో ఉన్నాను కానీ, తన జీవితం గురించి కానీ ఎప్పుడు ఎవ్వరికి చెప్పలేదు. కానీ ఎవరి గురించి చెప్పింది? దేవుని గురించి, దేవుని మాటలు వచ్చిన వారికి చెబుతూ ఉందన్నమాట. ఈ నాడానీకులు ఏ విధంగా ఉన్నారంటే శరీరానుసారంగా ఉండి ఆత్మానుసారంగా ఉండలేకపోతున్నారు. ఆత్మానుసారంగా ప్రారంభించి శరీరానుసారులుగా పరిపూర్ణమవుచున్నారు అన్నమాట. మన విశ్వాస జీవితం ఎలా ఉన్నది? కనీసం మనం వారానికి 2 సార్లైనా దేవాలయానికి వస్తున్నామా లేదా? మనం కనబడిన వారికి దేవుని వాక్యం చెబుతున్నామా లేదా? ఒకరినైనా దేవాలయానికి తీసుకురాగలుగుతున్నామా లేదా అని మనము పరీక్షించుకోవాలన్నమాట. అన్న ఏ విధమైతే 7 లక్షణాలు కలిగి ఉన్నదో మనం కూడా అట్టి రీతిగా జీవించాలని ఈ కొద్ది మాటల ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. అట్టి కృపా సహాయం దేవుడు మీకు అందరికీ దయచేయును గాక. ఆమేన్. దయచేసి నిలబడండి. సిఆర్ గారు దీవెనిస్తారు.
సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలియుండును గాక. ఆమేన్. దేవా నాయందు శుద్ధ హృదయము కలుగజేయుము, నాయంతరంగములో స్థిరమైన మనసును తనముగా పుట్టించుము. నీ సన్నిధానములో నుండి నన్ను త్రోసివేయకుము. నీ పరిశుద్ధాత్మన్ నా యొద్ద నుండి తీసివేయకుము. పుట్టించుము, సమ్మతి గల మనసు కలుగజేసి నన్ను దృఢపరచుము. దయచేసి కూర్చోనండి.